నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి మాత్రమే వెళ్లానని, దాడి చేయడం అభిమతం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అంబటి రాంబాబు తమ కార్యకర్తలు ఎమోషనల్ గా రెచ్చగొట్టడం కారణంగానే దాడి జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాధవి మాట్లాడారు. చంద్రబాబు ఇంటి మహిళలపై అసభ్యంగా మాట్లాడినప్పుడు అంబటి కుమార్తెకు మహిళల విలువ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈ అంశంలో కుల మతాల ప్రస్తావన తీసుకుని రావాల్సిన అవసరం ఏముందని అన్నారు. తన భర్త గల్లా రామచంద్రరావు తనకు మాత్రమే రక్షణగా వచ్చారని చెప్పారు. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఒక 2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల పలు స్పందనల్ని మనం తీసుకుంటూ వాటికి ఒక సమాధానం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా కల్తీ లడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా, ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి. అయితే ఈరోజు కల్తీ లడ్డు గురించి, దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు అంశానికి వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి, మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా, అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ అగైన్ అండ్ అగైన్, సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి, అర్రే అలా అనుండకూడదు అనేసాను అని తప్పు అని ఫీల్ అయ్యి, పోనీ వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు, ఆల్రెడీ అందరి గుండెల్లో, మనసుల్లో ఈ విషయాన్ని రగిల్చి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ని, ఎంటర్టైన్మెంట్ని, ఎమోషన్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నా ఏజ్కి అని ఉండకూడదు, అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, రెడ్ బుక్కి భయపడతానా, భయపడను, కుక్క కూడా భయపడదు, ఈ ప్రొవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక రక్కస్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 రోజుల క్రితం క్రియేట్ చేశారో, మరి దానికి గల కారణాలైతే నాకు ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు, కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం. అయితే ఈరోజు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అందరిలో ఈ ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసి, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏదైనా మాట్లాడచ్చు, అధికారం ఉంది కాబట్టి మాట్లాడేశాం, కానీ సీఎం అయినా కూడా మాట్లాడేయచ్చు, మేము మాట్లాడతాం అనే ఒక మెసేజ్ని మీరు రాష్ట్ర ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు. ఇది అహంకారమా, మదమా, లేకపోతే ఇంకేదా అన్నది మీరు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అంశం. ఈ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరొచ్చి మాట్లాడారో నాకు తెలియదు. పోలే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలీదు. మీ నాన్నగారికి చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. ఇంట్లో పెళ్ళాల గురించి లేదనంటే పెళ్ళిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే, నాన్న ఫ్యామిలీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్లో లేవని చెప్పారు. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలిపశువులు చేస్తున్నారు అని చెప్పారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి
కారులో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్నే మీరు డిఫర్ చేసేసారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు ఆయన. ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. బలి పశువు అని అంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి, ఉత్తినే రాలేదమ్మా. ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేసేవాళ్ళం మేము. మనందరం కాదు, భారతదేశం మొత్తం మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా మాట్లాడడానికి మీకులాగా ఏది పడితే అది మాట్లాడే నాయకులు కాదు. సీఎం మాట్లాడుతున్నారు, విచక్షణ ఉన్న సీఎం, చదువుకున్న సీఎం మాట్లాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీకులాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్టా కాగితాల మీద పుస్తకాలు వేయించుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాల్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు మీరు? లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకు వచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు? తప్పు చేశారు. నేను ఈరోజు అడుగుతున్నాను, మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. నోటికి చుట్టుకుపోతూ లడ్డు, 2 రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు, పిచ్చి వాసన వస్తున్న లడ్డు, ఎప్పుడైనా కని వినిగి తిరుమల లడ్డుని ఎవరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా? అది కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంతకంటే నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనమే కదా అది. దానికి పేపర్లతో ప్రూవ్ కావాలా? అది ఎవరు చేశారండి? మీ హయాంలో కాదా? ఇప్పుడు వెళ్ళి తినండి లడ్డూని, అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఎలా ఉందో తెలుస్తుంది మీకు. ఆ భగవంతుడు దర్శనానికంటే గొప్పగా భావిస్తారు ఆ లడ్డు తినడం. ఎవరైనా వెళ్ళి తిరుపతికి వెళ్ళి లడ్డు ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అది దాని గురించి మనం మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. దీన్ని మీరు అంటే డైవర్షను వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాము, ఇది ఇక్కడతో అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి. ఇక్కడతో అయిపోయింది, మీరు నోరు జారిన అంశం ఇక్కడతో అయిపోయింది. ఏ కల్తీ గురించి అయితే మాట్లాడుతున్నారో అది మాట్లాడదాం. కొంచెం టైం, వారం చాలు, అందరూ మాట్లాడతారు దాని గురించి. నేను కాదు మాట్లాడేది, అందరూ మాట్లాడతారు. కళాకారులను ప్రోత్సహించి ప్రపంచానికి పరిచయం చేయడం కోసం భారతరంగ మహోత్సవ్ అంతర్జాతీయ నాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు వెల్లడించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అరండలపేటలోని ఓ హోటల్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వేదిక సభ్యులతో కలిసి సురేష్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సంయుక్త కార్యదర్శి పోపూరి నాగేశ్వరరావు, ఫెస్టివల్ కోఆర్డినేటర్ నాగభూషణం, పొన్నూరు కళా పరిషత్తు కార్యదర్శి సిహెచ్వి రామకృష్ణారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సౌత్లోనే మొట్టమొదటిసారిగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక తెలుగు రాష్ట్రాల సామూహిక సంఘం కళా పరిషత్తులు ఈ రెండు కలయికగా గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి భారతీయ రంగ మహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసుకోలేకపోయాం, కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దానికి ఆ వేదిక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ నాటకోత్సవాల్లో
యూరోప్ నుంచి, రష్యా నుంచి, పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్, కర్ణాటక, ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. 3 గంటల నుంచి 6 గంటల వరకు బాలోత్సవాల రూపేణ తెలుగు సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కోలాటాలు, అలాగే చెక్క భజనలు, అలాగే నృత్యాలు, ఫోక్ సాంగ్స్, ఈ విధంగా ఒక ఉత్సవంలాగా నడుస్తూ ఉంటుంది. 6 గంటలకు సభా కార్యక్రమం, 7 గంటలకు విదేశీయుల నాటిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నాటకరంగ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 70 కళా పరిషత్తులు, కళా పోషకులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటుగా స్టేట్లోనే 2 రాష్ట్రాలకు సంబంధించి అన్ని నాటక సమాజాలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నాం. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 500 మంది పైగా ప్రతినిధులకు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి, అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ప్రధానంగా మా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణగారిన కళారంగాన్ని వెలికి తీయడం కోసం, అదేవిధంగా కొత్త దర్శకుల్ని, కొత్త రచయితల్ని అలా ప్రోత్సహిస్తూ వేదిక ముందడుగు వేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే నూతన నటులు తయారు చేయటం, స్కూల్స్ విభాగాల్లో కూడా వేదిక ప్రవేశించి వాళ్ళకి కళారూపాలు నేర్పటం, నాటకోత్సవాలు వివిధ భాగాల్లో కూడా పాల్పంచిన విధంగా చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా బాలోత్సవాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. దానిలో వాళ్ళ కళారూపాలు కూడా ప్రదర్శిస్తూ వస్తున్నాం. అందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 70 చోట్ల తెలుగు సాంఘిక నాటకాల పరిషత్తులు నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ పరిషత్తుల వలనే ఈరోజు తెలుగు నాటక రంగం ఇంకా మనుగడ సాగిస్తుందన్నమాట. ఎక్కడా కూడా ఏ స్టేట్లో కూడా ఇన్ని కళా పరిషత్తులు కానీ, ఇన్ని కళారూపాలు కానీ ఎక్కడా లేవు. మొత్తం తొలిసారిగా కానీ ఇతరత్ర కానీ ఏదైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక భాగం భారతదేశంలోనే ఈ కళారూపాల ప్రదర్శన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మేము సెమినార్స్ నిర్వహించటం, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ వారి సపోర్ట్ తోటి పక్కనే ఉన్నారు భూషణం గారు, ఈయన అకాడమీస్ నిర్వహించటం, అదేవిధంగా వివిధ రాష్ట్రాల చెందిన కళారూపాలు తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేయటం, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులను అక్కడ జాయిన్ చేసి అనేక రకాలుగా వాళ్ళకి కళారూపాలు నేర్పుతూ ఒక తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అనే డిగ్రీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కూడా వేదిక చేదోడువాదుడుగా ఉంటూ అనేక మంది విద్యార్థుల్ని కళాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ద్వారా ఒక డిగ్రీ ఇష్యూ చేసి విధానం కొనసాగుతూ ఉంది. మన తెలుగు నాటకానికి వెన్నుదన్నుగా చాలా కాలం నుంచి సపోర్ట్ ఇస్తుంది. ఇంత బాగా మన లోకల్గా మన సపోర్ట్ తీసుకుంటుంది మన వేదిక తరఫున సురేష్ బాబు గారు. వారు తీసుకునేటువంటి చొరవ, వారు ఇచ్చేటువంటి నాటకానికి ప్రాముఖ్యత అనేది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్ గారు చిత్తరంజన్ త్రిపాఠి గారికి చాలా సంతోషంగా ఆయన ఒప్పుకోవటం, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావటం, అందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో ఏర్పడే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మువ్వ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక శ్యామలానగర్లోని సహకార కమిషనర్ కార్యాలయం చేపట్టిన వంటవార్పు నిరసన కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. ఇందులో
ఇందులో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లాకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్సీఎస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తమకు పెండింగ్ లో ఉన్న పే రివిజన్ భర్తీ చేయాలని కోరారు. ఏపీ PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తమ సమస్యల్ని తీసుకువెళ్లినా పరిష్కరించలేదని ఫైర్ అయ్యారు. మరి మేము సహకార సంఘ ఉద్యోగస్తులు ఈ నెల 27వ తారీఖు నుండి మన గుంటూరులోని శ్యామలా నగర్ నందు గల ఆర్సీఎస్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఇది మొదలుపెట్టి 6వ రోజుకు చేరింది. ఈ 6వ రోజు మన కృష్ణా జిల్లా నుంచి ఊవెత్తున ఎంప్లాయీస్ సుమారు 450-500 మంది దాకా పాల్గొన్నారు. వారందరికీ ముఖ్యంగా మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సమస్యలు ఇంత మటుకి ఆర్సీఎస్ ముందు 6 రోజుల నుంచి చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము ఆర్సీఎస్ వారికి తెలియజేసేది ఏంటంటే, మీరు కనుక మా సమస్యలు పరిష్కరించుకుంటే రేపు 13వ తారీఖు మీ ఆర్సీఎస్ కార్యాలయం ముట్టడి, మరియు అలాగే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి జేఏసీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మా సమస్యలు కూడా మాకు రావాల్సిన HR పాలసీ తాలూకు TLIC ఫండ్ ఏర్పాటు చేసి సొసైటీ ఉద్యోగస్తులకు లాభ నష్టాలతో సంబంధం లేకుండా DLIC ద్వారా పేబుల్ స్లిప్పులు ఇచ్చి ప్రతి నెల జీతాలు ఇచ్చి మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 సంవత్సరాలు 2019-24 2 పే రివిజన్లు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆ పే రివిజన్లో ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 5 సంవత్సరాలకు ఒక పే రివిజన్ జరుగుతుంది. కానీ మాకు 2 పే రివిజన్లు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ 2 పే రివిజన్లు అలాగే గ్రాడ్యుటీ, మరి ఇప్పుడు మాకు ఆప్కాబ్లో ఎంప్లాయీ రిటైర్ అయితే కనీసం వాళ్ళ టూర్ అలవెన్స్ 2 లక్షలు ఉంది. కానీ సొసైటీలో ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ ఆ గ్రాడ్యుటీ 2 లక్షలు, వాళ్ళ TA అలవెన్స్ అంతా లేదు ఇక్కడ ఇది. కాబట్టి మాకు జిల్లా బ్యాంకు ఆప్కాబ్ వాళ్ళకి ఇస్తున్నట్టు గ్రాడ్యుటీ 10 లక్షలకు పెంచాలి. అలాగే సహకార సంఘ ఉద్యోగస్తులకు కూడా యాక్సిడెంటల్ పాలసీ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ పాలసీ కానీ కూడా 10 లక్షలు దక్కకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని, అలాగే సహకార బ్యాంకు ఉద్యోగస్తులకి జీతాల కెపాసిటీ పే సంబంధం లేకుండా వర్కింగ్ క్యాపిటల్ 2% లేదా 60% తీసుకున్నారు. మాకు 2019లో జీవో ఇచ్చిన నాబార్డ్ గైడ్లైన్స్ 30% అనేది 2009లో ఇచ్చారు. కానీ ఆ 30% ఇచ్చినప్పుడు మాకు సహకార సంఘాల ఉద్యోగస్తులకి వసూలు చేసిన వడ్డీలో మార్జిన్ సొసైటీలకు 2.5% వచ్చేది. కానీ ఇప్పుడు ఆ 2.5% 1.25కి తగ్గింది. మరి 56 రోజులు కంటే ఇవాళ కాదు ఈ కార్యక్రమం గుంటూరులో ఆర్సీఎస్ దగ్గర మొదలెట్టింది 27 కానీ 6వ తారీఖు నుంచి కూడా తప్పతపాల వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. మరి గతంలో అనేక సార్లు మినిస్టర్ గారిని కానీ, ఆర్సీఎస్ని కానీ, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టకుండా ఈ స్టేజీ వరకు మేము రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఈ స్టేజీ రావడానికి కారణం ఏంటంటే, అసలు గవర్నమెంట్ మా మీద 1000 కోట్లు బడ్జెట్ ఇవ్వాలంటే లేదు. మా సమస్యలు ఏ సమస్య పరిష్కారం అయినప్పుడు కూడా ₹1 కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్ లేదు. 52 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా సొసైటీలో జీతం తీసుకోవాల్సిన గవర్నమెంట్ నుంచి బడ్జెట్ లేదు. అట్లాగే ఏ సమస్య అయినా కూడా బడ్జెట్ లేనప్పుడు కూడా మరి మేము విలేజ్ల్లో దగ్గరుండి రైతులకి ఏ టైంలో ఏ లోన్ కావాలి ఏంటనేది చూసే పరిస్థితి PACS ఉద్యోగం. మరి DCCBలు కానీ, ఆప్కాబ్ కానీ వాళ్ళు కూడా రైతు సేవ చేస్తారు. కానీ అదే ఈ టైంలో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేది PACSలు గ్రామ స్థాయిలో ఉంది. అలాంటి సేవ చేసే రైతులు సేవ చేసే PACS ఉద్యోగులకి మీరు బడ్జెట్ ఇవ్వకపోయినా కానీ మన సమస్యలు తీర్చడం అనేది చాలా మాకు బాధాకరం. అలాగే మరి మేము పెట్టిన నాటిలో 2019 తర్వాత మన గ్రామాల్లో ఆ రోజు ఉన్నప్పుడు పరిస్థితుల వల్ల అంటే బిజినెస్కి అవసరం లేకుండా ఎవరు వేసుకోలేదు. మనం ప్యాడీ ఎక్విప్మెంట్ చేస్తున్నాము, మరి ధాన్యం కొనుగోలు కానీ, అన్ని రకాల కంప్యూటరేషన్ కానీ
అన్నిటికీ అవసరమయ్యే ఆ రోజున మన పిఎస్సిసిలో ఉద్యోగులను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు ఎవరంటే బయట నుంచి ఎక్కడి నుంచో రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు కాదు, మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలే, స్థానిక రైతు బిడ్డలే. ఆ రైతు బిడ్డలందరూ కూడా మీరు ఇవాళ ఎంతమంది అయితే మీరు తీసేయాలనుకుంటున్నారో అంత మళ్ళీ మనం పోస్టింగ్స్ ఇవ్వాల్సిందే, కొత్త పోస్టింగ్. అది కరెక్ట్ కాదు కదా. మన గ్రామాల్లో రైతు బిడ్డలకి మనం ఇవాళ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే వీళ్ళందరూ మీరు ఎంప్లాయ్మెంట్ కింద లెక్కేసుకోవచ్చు. రైతు కుటుంబాల నుంచి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కూడా ప్రభుత్వం భావించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. మరి మమ్మల్ని రోడ్డు ఎక్కే పరిస్థితి. ఇప్పటికైనా సరే ఆర్సీఎస్ గారు దీని మీద దృష్టి పెట్టి మా యొక్క సమస్యలు పరిష్కారం చేసేది ఆర్సీఎస్ గారు అనుకుంటే మాత్రం ఫేవర్గా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది. మన ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆర్సీఎస్ గారే దీన్ని చేయగలరనేది మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఆర్సీఎస్ గారి దగ్గరే మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నేడు షబే బరాత్ ను పురస్కరించుకొని ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికను ఎమ్మెల్యే నజీర్ మంగళవారం పరిశీలించారు. ఈ రాత్రి శ్మశాన వాటికకు ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొనే క్రమంలో ఇక్కడ పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలను నజీర్ పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ చేసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఈరోజు సంగడిగుంట రెడ్ల బజార్ ప్రాంతంలో ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల కోరిక మేరకు ఈరోజు స్టోన్ డ్రైన్ని కట్టించడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ను దాదాపు ₹1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పెద్దల పండుగ షబే బరాత్ పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికలు, ముస్లిం శ్మశాన వాటికలను ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యాలు కలిగిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి వాళ్ళు ప్రార్థించుకునేటువంటి వాళ్ళందరి కోసం మంచినీటి సదుపాయంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంజుమన్ కమిటీ వారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రూపంలో వైసీపీ ప్రయత్నించిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అమరావతి రోడ్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం బోనపోయిన మాట్లాడారు. తమ నాయకుడిని తిడితే కార్యకర్తలకు కోపం రాదా అంటూ టీడీపీ ఆఫీస్పై దాడి జరిగినప్పుడు జగన్ ప్రస్తావించిన అంశాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ తరహాలోని అంబటి గృహంపై దాడి జరిగిందని చెప్పారు. రాంబాబు మాట్లాడిన మాటలే ఆయన ఆఫీస్ ఇంటిపై జరిగిన దాడికి కారణం అయ్యాయని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ని అంబటి అనరాని మాటలు అన్నారని, అయినప్పటికీ తాము సమన్వయంతో ఉన్నామని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, నయాబ్ కమల్, మాణిక్యరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపై గురించి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకి వివరణ ఇచ్చుకోవటానికి ఈరోజు నాకు సమావేశమయ్యాం. వైసీపీ పార్టీ ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పి సిట్ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆ అంశాన్నే సిట్ స్పష్టంగా చెప్పింది. దానిపై చర్యలు తీసుకోమని అందరం కోరుతా ఉన్నాం. అంటే మేము చాలా సున్నితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా ఆ రోజు నా లడ్డు తిన్నవాళ్ళమే, మేము కూడా వెంకటేశ్వర స్వామి భక్తులమే. ఆ లడ్డు తిన్నప్పుడు దానిలో ఏదో కలిసింది, రసాయన పదార్థాలు కలిసినాయి, కొవ్వు పదార్థాలు కలిసినాయి అనేటువంటి మాటలు వినడానికి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
సో దానిపై మేము చాలా సున్నితంగా చెప్తా ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తూ ఉంటారు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ప్రజలకి విషయాన్ని చేరవేయాలి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. మేము అదే చేస్తూ ఉన్నాం. కానీ వైసీపీ నాయకులు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మేము దానిలో అది కలపలేదు, ఇది కలపలేదు, ఆ కొవ్వు కలపలేదు, ఈ రసాయనం కలపలేదని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున సిట్టు నివేదికని మనం ఏ విధంగా చూడాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, బాధ్యులు శిక్షించాలి. స్వతహాగానే ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళే వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది రాజకీయాలతో ముడిపడింది కాదు, భక్తుల మనోభావాలతో ముడిపడింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. భక్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా. సుమారుగా 20 కోట్ల లడ్డూలు తయారైతే 20 కోట్ల మంది కూడా ఆ లడ్డూ రుచి చూసుంటారు. స్వచ్ఛందంగానే వైసీపీ వాళ్ళు ఆ పని చేయలేదు కాబట్టి కొంతమంది మీరు అపచారం చేశారు, మీరు లొంగిపోండి, మీది భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు పార్టీ అని చెప్పి టీడీపీ నాయకులు కొంతమంది ఫ్లెక్సీ వేయడం జరిగింది. దానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకొని వైసీపీ పార్టీ వారు, అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, మీరు ఫ్లెక్సీ తీసేయకపోతే నేను చించేస్తాను, ఫలానా సమయానికి ఫలానా రోజున అక్కడికి వస్తాను, వచ్చి ఫ్లెక్సీ చించుతానని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ రాంబాబు గారు రాకుండా ఉండటం కోసం, ఫ్లెక్సీ చించకుండా ఉండటం కోసం అక్కడ ఫ్లెక్సీ కాపలా ఉండటం జరిగింది. దీనిలో తప్పే ఉంది? భక్తుల మనోభావాలతో మీరు ఆడుకుంటూ ఏదైతే కల్తీనే విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ ఫ్లెక్సీని, అంటే మేము నోటితో చెప్పలేక, ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతీయలేక ఫ్లెక్సీ రూపాయలు టీడీపీ వాళ్ళు వేస్తే మీరు దాన్ని సాగుగా తీసుకొని రాజకీయ రంగు పులివి నేను అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేస్తే ఎవరైనా అడ్డుకోకుండా ఉంటారా? అడ్డుకునే క్రమంలో జరిగినటువంటి సంఘటనలో రాంబాబు గారు నోరు తోడటం జరిగింది, నోటి మాట తూలి మాట్లాడటం జరిగింది. అది మధ్యాహ్నం వరకు బయటకు వచ్చిన తర్వాత సహజంగానే కొంత అలజడి ఉంటుంది రాజకీయ పార్టీలు. గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు నాయకులు దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వాళ్ళ నాయకుడిని తిడితే ఏ కార్యకర్త అయినా ఆవేశానికి లోనవుతారు, క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన అది, కాబట్టి దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు అన్నారు. ఈరోజు కూడా రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన సంఘటన అటువంటిది అనుకుంటున్నాం మేము కూడా. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు సహజమే కానీ భౌతిక దాడులు సమంజసం కాదని మాజీ మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న రాజధాని అభివృద్ధి పెట్టుబడులకు ఇటువంటి దాడులు ఆటంకం కలిగిస్తాయని అన్నారు. సంయమనం పాటిస్తూ రాష్ట్రాభివృద్ధికి పార్టీలు కృషి చేయాలని అన్నారు. త్వరలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీల విధి విధానాలపై సలహాలు సూచనలు చేపడతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కొరివి వినయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న వాతావరణం అంతా కూడా చూస్తూ ఉన్నాం. చాలా దురదృష్టం. ఒక మాటల యుద్ధం, ఒక యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ అవుతూ ఉంది. రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు, దానికి సంబంధించిన బాధ్యత వహించే వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా మనగలిసిన అవసరం ఉంది. కానీ వాళ్ళంతా కూడా వార్ ఆఫ్ వర్డ్స్, అంటే మాటల ద్వారా యుద్ధం చేయటం, యుద్ధం కూడా మాటలు దాటి ఫిజికల్గా యుద్ధం చేసుకునే వాతావరణాన్ని జరుగుతూ ఉంది. ఇది తెలుగు సమాజానికి ఇది మంచిది కాదు. 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం చాలా దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాజధాని లేదు, ఉద్యోగ కల్పన లేదు.
రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది, అందరూ అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అధికారంలోకి వచ్చాక మరి ఆ విషయాలు సాధించలేక, లేకపోతే ఆ విషయాల కోసం పనిచేస్తూ దాన్ని సాధించే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఆ బాధ్యతాయుతంగా ప్రతిపక్షాలు కూడా ఉండాలి. కానీ ఒక విధమైన ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అవుతూ ఉంది. అది ఎవరు ప్రారంభించారనేది ఈరోజు మాకు అప్రస్తుతం. మేమంతా మాట్లాడుకున్నది ఏంటంటే, అందరికి ఒక అప్పీల్ చేద్దాం. రాజకీయాల్లో మీ లక్ష్యాల కోసం, మీ ఆలోచనల కోసం ప్రజలను సమాయత్తం చేయటం, ప్రజల యొక్క ఉద్దేశాలని మార్చుకోవటం, మీ వైపు మార్చుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేయటం అనేది అది రాజకీయ పార్టీల యొక్క కర్తవ్యం. అలా కాకుండా నిత్యం యుద్ధం చేయటం, నిత్యం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం, నిత్యం మీడియాలో ఉండాలనే ఒక తపనతో ఏదో ఒక దుర్భాషలు ఆడుకోవటం, దుర్భాషలు ఇంట్లో వాళ్ళని, స్త్రీలని, లేకపోతే దాని రాజకీయాల సంబంధం లేని వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడటం, ఇది వాంఛనీయం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి? ఇప్పుడు తమిళనాడు చూడండి, రాజకీయ పక్షాలు అందరూ రకరకాల పార్టీలో ఉంటారు, రాష్ట్రానికి సంబంధించేసరికి అందరూ ఏకమవుతారు. అలాంటి వాతావరణం మన రాష్ట్రంలో లేదు. కాబట్టి పెద్దలు ఈశ్వరరావు గారు, వినయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. త్వరలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. రాజకీయాల్లో కార్యకర్తలుగా, లేదా రాజకీయాల్లో సిద్ధాంతాల కోసం, వాళ్ళ ఆలోచనల కోసం పనిచేయడానికి ఇలా వీధి పోరాటాలు చేసుకోవాలన్నా, ఇలా వీధి పోరాటాలు చేస్తేనే అధికారంకి వస్తామా? ఇది ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. అందువల్ల ఇటు కూటమి కానీ, ఇటు వైసీపీ కానీ ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వం అనుభవజ్ఞ ముఖ్యమంత్రి ఉన్నారు. ముందాగా అన్ని పార్టీలని పెద్దగా ఉండి కలుపుకెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో జరిగిన పొరపాట్లకి ప్రజలు తీర్పిచ్చారు. ఆ తీర్పును అందరూ సమర్థించారు. ముఖ్యంగా మన ముందు రాష్ట్ర రాజధాని నిర్మాణం చేసుకోవాలి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి. నిత్యావసర ధరలు విపరీతం, కూరగాయలు కానీ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు కొనుగోలు శక్తి లేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో మనం ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మన అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ అన్న మాటల్ని ఖండించాల్సిన అవసరం ఎంతనే ఉంది. దాని తర్వాత పరిణామాలు, అధికారం మా చేతిలో ఉంది కదా, మేము తీసుకున్నామని చెప్పి అన్నది కుదరతుంది. ప్రజాస్వామ్యం అది మంచి పద్ధతి కాదు. దాన్ని మేమందరం ఖండిస్తున్నాం. వాళ్ళు చేసిన తప్పును ఖండిస్తున్నాం, వీళ్ళు చేసిన దాన్ని కూడా పునరావృతంగా చూసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా నిన్న స్పందించి మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉండడానికి మరి మిత్రులు, మన గౌరవ మాజీ మంత్రివర్యులు వరప్రసాద్ గారు, వారు అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన మనిషి, ఓ పెద్ద మనిషిగా ఈ ఊళ్ళో అందరితో బాగా ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు బహు అరుదు. వారి నేతృత్వంలో వారితో పాటు కలిసి మేమందరం, వినయ్ కుమార్ గారు కానీ అనుభవంతో, మన వరప్రసాద్ గారు, మన బీజేపీ అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మా శాయశక్తులు మేము శాంతి సామరస్యం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.